స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఈ నెలలో రేపు 17వ తారీఖు ముఖ్యమైన రోజేంటంటే శ్రీరామచంద్రుడు పుట్టినరోజు, శ్రీరామ నవమి. సో ఆ సందర్భంగా ఒక్కసారి శ్రీరాముణ్ణి, ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంటూ ఆయన యొక్క అవతారము, ఆయన ఏ విధంగా ధర్మబద్ధంగా జీవించారు, అదేవిధంగా ఈ సందర్భంగా ఆయన యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాము అని చెప్పి ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా దేవుళ్ళందరూ కూడా అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించడానికి అవతారాలు ఎత్తేవారు. అయితే ఇవి ఎక్కువగా శ్రీ మహావిష్ణువు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారము శ్రీరాముడు. మానవుడిగా జన్మించి వారితో పాటు జీవించి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించారు. మనిషి ఎదుర్కొనే అన్ని రకాలైనటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఒక నరుడు వలె చవిచూశారు. అయితే ఒక సందర్భంలో నారదుడితో వాల్మీకి మహర్షి నిత్యము సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలుని మరవకుండా కృతజ్ఞతాభావంతో ఉండేవాడు, ఈ లోకంలో ఎవరున్నారు అని అడిగారట. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నారద మహర్షి చెప్పినటువంటి ఒకే ఒక్క సమాధానం శ్రీరామచంద్రమూర్తి. జానకి రాముడు, దశరథ రాముడు, కోదండరాముడు, సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, ఇలా ఒకటేంటి సకల సుగుణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఇప్పటికీ కూడా ఆయన్ని మనం ఆదర్శప్రాయుడిగానే పిలుస్తాము, కొలుస్తాము. ధర్మం తప్పనివాడిగా, పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను తన సొంత బిడ్డలుగా పాలిస్తూ రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తన భార్యని తప్ప పరాయి స్త్రీ నీడను కూడా తన మీద పడనివ్వని ఏకపత్ని వ్రతుడుగా చరిత్రలో నిలిచారు. శ్రీరాముడిలో ఒక 16 సుగుణాలు అతన్ని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. అవి ఏంటి అంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగిన వాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, వేదాంతాలు తెలిసినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేంత అందమైన ముఖ వర్చస్సు కలవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించగలిగేవాడు. ఈ 16 సుగుణాలే శ్రీరాముణ్ణి ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి వ్యక్తి శ్రీరామ్. శ్రీ రామావతారం దుష్ట శిక్షణ కోసం విష్ణువు మానవ రూపం దాల్చాడు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. తండ్రి మాటకు విలువిచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలని అనుభవించారు. శ్రీరాముడు ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన భర్తగా పేరు తెచ్చుకున్నారు. నిజాయితీగా మెలగాలని, మర్యాదగా మాట్లాడాలని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదని, చిరునవ్వుతోనే పనులు చెయ్యాలని, ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు, అలాగే ఎవరికైనా మనం సహాయం చేస్తే వారి నుంచి ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు.
తను ఒక దేవుడిని అని ఎక్కడా కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు. మానవుడిగా అవతరించి, మానవుడిగానే తుది శ్వాస విడిచారు. ధర్మబద్ధమైన జీవితానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు. మనిషి ఇలా బతకాలి అంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. అందుకే శ్రీరాముడు అందరూ పురుషోత్తముడు అని పిలిచారు. సర్వోత్తమమైన ఆదర్శాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. రామనామం ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శ్రీ రామరక్షా స్తోత్రం నిత్యం పఠించడం వల్ల సకల భయాలు కూడా తొలగిపోతాయి. అయితే వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారం శ్రీరాముని జననం ఈ విధంగా ఉంటుంది. తతో యజ్ఞే సమాప్తే తు తోతునాం షట్ సమతయః తతః చ ద్వాదశమాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యేస్వ ఉచ్చ సంస్థ పంచసు గ్రహేషు కర్కాటే లగ్నే వాకర్ప ఇందునా సహ ప్రోదహ్మానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్ష్మణ సంయుతం విష్ణో అర్ధం మహాభాగం పుత్రం అక్ష్వాక్షునందనం లోహితాక్షం మహాబాహుం రక్తం ఓష్టం దుందుభిస్వరం. అంటే కర్మ పూర్తయిన తర్వాత 6 ఋతువులు గడిచిపోయి అప్పుడు 12వ నెలలో అంటే చైత్రమాసంలో మరియు ఆ చైత్రమాసంలో 9వ రోజు అంటే ఇప్పుడు మన కాలమాన ప్రకారంగా ఏప్రిల్ మే పునర్వసు నక్షత్రయుక్త నవమి తిథి అయినప్పుడు అంటే ఆ 9వ రోజు తిథి పాలక నక్షత్రం ఉన్నప్పుడు పునర్వసు దీనికి అధిపతి మరియు 9 గ్రహాలలో 5 గ్రహాలైన సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు మరియు శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మరియు చంద్రుడు మరియు బృహస్పతి కలిసి కర్కాటక లగ్నంలో ఉన్నప్పుడు మరియు కౌసల్యారాణి అందరితోనూ ఒక కొడుకును జన్మించింది. తామర పువ్వు లాంటి ఎరుపు కళ్ళు, పొడవాటి చేతులు, రోజా రంగు పెదవులు, ఢమరుక వాయిద్యం వంటి స్వరము వంటి దివ్య గుణాలు మరియు ఇక్ష్వాకు వంశాన్ని సంతోషపెట్టడానికి జన్మనిచ్చిన మరియు అన్ని లోకాలచే ఆరాధించబడిన విష్ణువు యొక్క గొప్ప అనుగ్రహ స్వరూపుడు శ్రీరామచంద్రమూర్తి. సో ఆయన వాల్మీకి మహర్షి చెప్పిన విధంగా కనుక ఒకసారి మనం ఆయన జాతక చక్రాన్ని వేసి దాని పరిశీలన చేసే చిన్న చిరు ప్రయత్నం చేద్దాం. కాబట్టి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన విధంగా వేస్తే శ్రీరామచంద్రుని యొక్క జాతకం ఈ విధంగా వస్తుంది. లగ్నము, రాశి. కర్కాటకం. అయితే ఇందులో పరాశరుడితో పాటు జైమిని కూడా మిక్స్ చేస్తే మనకి ఇంకా రిజల్ట్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో రెండింటిని మిక్స్ చేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇందులో ఏఎల్ ఆరూఢ లగ్నము, యుఎల్ ఉపపాద లగ్నము. లగ్నాలు ఒక 10-12 రకాలు ఉన్నాయి. ఇది మనం తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామండి. తర్వాత ఇందులో A7 దర్పద, A10 రాజ్పద, A8 వృత్తిపద, A9 భాగ్యపద, A3 భద్రిపద, A11 లాభపద. దీని ప్రకారంగా చూసినట్లయితే
తల్లిదండ్రులు మాట వినే వ్యక్తిగా, మరియు రాజ్యం యొక్క ఆసక్తి కంటే తన ఆసక్తే తక్కువగా ఉంచి స్వీయ త్యాగం చేసే వ్యక్తిగాను, ఒక జీవిత కాలంలో ఒక వివాహాన్ని సమర్థించిన వ్యక్తిగాను, మరియు బహుభార్యత్వం ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన తండ్రికే ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ కూడా తల్లి సీతమ్మ తల్లికి మాత్రమే అంకితమైన వ్యక్తిగా శ్రీరాముడు చాలా చక్కటి మార్గాన్ని మనకి చూపించారు. సో ఇప్పుడు మన ఆస్ట్రాలజికల్ గా కనుక వచ్చినట్లయితే ఈ చార్ట్ లో లగ్నాధిపతి చంద్రుడు, లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలోనే తన స్వంత ఇంట్లోనే ఉన్నారు. రాశి లగ్నము కూడా ఒకటే అయింది కాబట్టి సాధారణంగా ఏ వ్యక్తిదైనా లగ్నము రాశి కనుక ఒక్కటే అయితే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా స్థిరంగా ఉంటారు. అంటే ఏదైనా ఒక నిర్ణయం అది మంచిదైనా చెడ్డదైనా సరే తీసుకుంటే దాని మీద నిలబడిపోతారు. డివేట్ అవ్వరనమాట. ఎందుకంటే లగ్నము రాశి 2 కూడా ఒకటే అవుతుంది కాబట్టి. అదే విధంగా లగ్నాధిపతి చంద్రుడు కూడా తన స్వక్షేత్రమైనటువంటి కర్కాటకంలో ఉన్నారు. ఉంటూ 6 మరియు 9వ అధిపతి అయినటువంటి గురుడు ఇక్కడి నుంచి 6, ఇక్కడి నుంచి 9 భావాల తాలూకా అధిపతి అయినటువంటి గురుడు కూడా కర్కాటకంలో ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. సో ఎప్పుడైతే చంద్రుడు గురుడు ఒకే ఇంట్లో ఉంటారో అక్కడ గజకేసరి యోగము అని చెప్పేసి ఏర్పడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏర్పడిన గజకేసరి ఎలాంటిది అంటే లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు స్వక్షేత్రము, షష్టమ మరియు నవమాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చక్షేత్రం అయినటువంటి కర్కాటకంలో లగ్నాధిపతితో కలిసి లగ్నంలోనే ఉండడం ద్వారా చాలా అత్యంత శుభదాయకమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. తర్వాత ఆరుడ లగ్నం కనుక తీసుకుంటే చతుర్థంలో, ఆరుడ లగ్నం ఏఎల్ ఇది. ఇక్కడి నుంచి తీసుకుంటే చతుర్థంలో మరణానికి మించిన కీర్తి యొక్క చాలా శక్తివంతమైనటువంటి గజకేసరి అన్నమాట. అంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా, లేదా ఆ వ్యక్తి తనువు చాలించిన తర్వాత కూడా ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఉండేటువంటి ఒక యోగాన్ని ఏర్పాటు చేసే గజకేసరి యోగం అన్నమాట. అందుకే ఎక్కడ త్రేతాయుగం, దాని తర్వాత వచ్చిన ద్వాపర యుగం, ప్రస్తుతం కలియుగం. ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఈ రోజుకి కూడా శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి మన జీవితంలో ఒక జీవనదిలా కలిసిపోయి ఉన్నారన్నమాట. అయితే ఈ లగ్నంలో 6వ అధిపతి అయినటువంటి గురుడు ఉండడం వల్ల ఇతని మీద శత్రువులు నేరుగా అడ్డంకుల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో 9వ భావాధిపతి కూడా 6వ భావాధిపతి అయ్యాడు కాబట్టి అతను కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఇది అతని యొక్క అదృష్టాన్ని చూపిస్తూ ఆయన యొక్క స్వంత నీతులు మరియు సూత్రాల కారణంగా విజయాన్ని సాధిస్తారన్నమాట. దీనివల్ల స్థానికుడు ఏంటంటే తన ద్వారా మరియు తన సన్నిహితులకు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టినప్పటికీ కూడా
వారు దానివల్ల బాధపడినప్పటికీ కూడా ఇతరులకు మాత్రం చెడు జరగకుండా ఆ సవాళ్ళని తన కర్తవ్యంగా తీసుకొని ముందుకు వెళ్తారు. ఇకపోతే పరాశరుడు బృహత్పరాశర హోరా శాస్త్రంలో అధ్యాయం 34లో యోగ కారకాలు చెప్పారు. సో, అవి ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే కర్కాటక రాశికి చంద్రుడు, గురుడు, కుజుడు మేలు చేస్తారని చెప్పేసి మహర్షి పరాశరుడు బోధించాడు. గురుడు 6వ అధిపతి కావడం వల్ల శుభ ఫలితాలు ఇచ్చే త్రికోణాధిపతి కూడా. ఇక్కడ కుజుడు 9వ ఇంటిని కలిగి లగ్నాధిపతి చంద్రుడు, శుక్రుడు మరియు బుధుడు కర్కాటక లగ్నానికి అశుభగ్రహాలు. అవి స్థానికులకి కొంచెం కష్టాల పాలు చేస్తాయి. అంతేకాకుండా కర్కాటక లగ్నానికి శుక్రుడు పాదకుడు కూడా. ఇది జాతక పారిజాతంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి 11వ అధిపతి అయినప్పుడు శుక్రుడి నుంచి తీసుకుంటే కనుక 1, 2, 3, 4 ఇక్కడ పర్వాలేదు. కానీ ఇక్కడి నుంచి తీసుకుంటే మూడో ఇల్లు కాబట్టి బాధక స్థానం అవుతుంది. అయితే ఈ కర్కాటక లగ్నానికి 5వ అధిపతి మరియు 10వ అధిపతి అంటే కోణాలార్డు మరియు కేంద్రాధిపతి. కోణాధిపతి, కేంద్రాధిపతి అయిన కుజుడు యోగకారకుడుగా ఉంటారన్నమాట. బృహస్పతి 9వ అధిపతి మరియు చంద్రుడు లగ్నాధిపతితో రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారన్నమాట. గ్రహాలు పరస్పర అంశ ద్వారా ఈ యోగం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే గజకేసరి యోగాన్ని ఇచ్చేటువంటి గురుడు 6, 9 భావాధిపతి. అలాగే కర్కాటక లగ్నానికి యోగకారకుడైన కుజుడు 5వ మరియు 10వ అధిపతి అయిన కుజుడు ఇద్దరూ కూడా సమసప్తకాల్లో ఉన్నారన్నమాట. అంటే గురుడు తాలూకా నీచక్షేత్రంలో కుజుడు, కుజుడు తాలూకా నీచక్షేత్రంలో గురుడు. తిరగేసి చెప్పుకుంటే ఇక్కడ గురుడు ఉచ్చక్షేత్రము, ఇక్కడ మకరంలో కుజుడు ఉచ్చక్షేత్రం. అందుకని చెప్పేసి అవి రెండు ఉచ్చగ్రహాలు పరస్పర సమసప్తకాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక యోగా అన్నది ఇస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇది శ్రీరామచంద్ర ప్రభువుకి అతని జన్మ చార్ట్లో అత్యంత శక్తివంతమైన ధర్మ కర్మ అధిపతి యోగాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే అది ఏ విధంగా వస్తుందో అంటే ఇది 10వ అధిపతి దేనికి మనకి పనికి, ఇక్కడ కుజుడు అనమాట. 10వది ప్రొఫెషన్ కాబట్టి. అలాగే 9వ అధిపతి ధర్మము లేదా ధర్మం కర్మాధిపతి. అంటే ఇక్కడ 9వ అధిపతి గురుడు అనమాట. సో వీరిద్దరూ కూడా లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడితో బలమైన స్థానాలలో అనుసంధానించబడి ఉండడం వల్ల అందుకే ప్రపంచంలో ఏమవుతుందంటే శ్రీరాముడు ఆచరించినటువంటి ఆదర్శాలు కానీ, సూత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి అతని యొక్క చర్యలు అత్యున్నత క్రమంలో సంక్షేమము మరియు ధర్మం ద్వారా నిరూపించబడతాయి. అన్నిటికంటే రాజయోగాన్ని ఏర్పరచుకునే గ్రహాలు స్నేహితులు. అంటే చంద్రుడు, బృహస్పతి, అంగారకుడు. వీరు ముగ్గురు కూడా. దీనివల్ల ఈ ధర్మ కర్మ అధిపతి యోగం అనేటువంటిది శ్రీరామచంద్రుని యొక్క జాతకంలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఇకపోతే గురుమంగళ యోగ అంటే గురుడు మరియు కుజుడు. అదేవిధంగా చంద్రమంగళ యోగ అంటే చంద్రుడు మరియు అంగారకుడు. అదేవిధంగా చంద్ర గురు మంగళ యోగ అంటే చంద్రుడు, బృహస్పతి మరియు అంగారకుడు. ఈ యోగం ఇది కూడా కొన్ని ముఖ్యమైనటువంటి యోగాల్ని జ్యోతిష శాస్త్రంలో కలిగిస్తున్నాయి అన్నమాట. అంటే కుజమంగళ యోగం అంటే కుజుడు, చంద్రమంగళ యోగం అంటే కుజుడు, చంద్రుడు, అదేవిధంగా కుజుడు, గురుమంగళ యోగ, చంద్రమంగళ యోగ, చంద్ర గురు మంగళ యోగం. ముగ్గురు కలిపి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రెండు కలిపి ఉన్నాయి. కుజుడు ఇక్కడ సంసప్తకంలో ఉన్నాడు కాబట్టి ఆపోజిట్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఈ యోగాన్ని ఇస్తారనమాట. ఈ రాజయోగ ఏంటవుతుందంటే చతుర్భుజ మరియు త్రికోణ ప్రభువుల కలయిక ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అనమాట. అంటే చతుర్భుజాలు విష్ణువు యొక్క నిర్మాణాత్మక ప్రయత్నాలు మరియు కర్మలని,
అదే విధంగా మహాలక్ష్మి యొక్క అదృష్టం, దీవెనలు మరియు తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సూచిస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ త్రిగుణాలని పాలించబడతాయన్నమాట. తర్వాత చూసుకుంటే లగ్నంలో బృహస్పతి దిగ్బలాన్ని కలిగి ఉన్నారన్నమాట. మరియు ఈశాన లేదా శివుని యొక్క స్థానిక ఆశీర్వాదాలను కూడా కలిగి ఉన్నారన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే స్థానికుడు అత్యున్నతమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ వారిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. రావణుడితో యుద్ధం ప్రారంభించడానికి ముందు కూడా భగవాన్ శ్రీరాములు రామేశ్వరంలో శివుని కోసం విజయాన్ని ప్రాప్తించాలని చెప్పి అతని ఆశీర్వాదం కోసం అక్కడ ఆయన రుద్రయాగాలు కూడా చేసినట్టుగా మనకి పురాణాల్లో చెప్పబడిందన్నమాట. అయితే లగ్నంలో ఉన్న 9వ అధిపతి స్థానికుడు అతని తండ్రి లేదా గురువులు చాలా ఇష్టపడే వ్యక్తి ఇతను అయ్యి ఉంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అతని తండ్రి అతనితో చాలా ప్రేమగా అంటే దశరథ మహారాజు శ్రీరాముడుతో చాలా ప్రేమగా ఉండేవారు. అదే విధంగా అతని తర్వాత అయోధ్యను పాలించాలని కూడా కోరుకున్నారు. శ్రీ దశరథుని రాజ్యము, అతని తండ్రి, గురువులు మరియు ఋషులు వీళ్ళందరూ కూడా అతని తమ్ముడిని రాక్షసుల నిరంకుశ పాలన నుండి రక్షించమని కోరుతూ ఉంటారన్నమాట. తర్వాత చూసినట్లయితే లగ్నంలో ఉన్న బృహస్పతి మరియు చంద్రుడు స్థానికులకి చాలా శాంతి, ప్రేమ మరియు సహజంగా తెలివైన వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంది. వారు ఏదైనా సమస్యకు చివరి వరకు ప్రయత్నించి ఇంకా అప్పుడు కనుక అది అవ్వదు అంటేనే హింసని ప్రయోగిస్తారు తప్ప, మొట్టమొదటిసారిగానే దుర్భాషలాడటం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ అలా ఉండదు. శతవిధాలా ప్రయత్నించి అందుకే రావణాసురుడికి కూడా ఎన్నో రకాలుగా రాయబారాలు పంపి, ఇక అతను వినకపోతే ఆ సమయంలో యుద్ధం చేయాల్సొచ్చింది తప్ప, అంత తొందరగా కోపం తెచ్చుకునే మనస్తత్వం అయ్యుండదన్నమాట. సో, బృహస్పతి ఒక చెడ్డ ఇంటికి శత్రుత్వం మరియు అడ్డంకులు అధిగమించడానికి అంటే ఇక్కడ 6వ అధిపతి కూడా అయ్యాడు కాబట్టి, యజమాని తాలూకా ధర్మం ఈ 6వ అధిపతి అయినప్పటికీ కూడా 9వ అధిపతిగా దీని యొక్క ప్రభావం విలువలను నిలబెట్టడానికి ఉంటుంది కాబట్టి, జీవితంలో మంచి మార్గాన్ని అనుసరించడానికి అతను ఎల్లప్పుడూ ధర్మాన్నే అనుసరించాడు. ధర్మాన్నే నమ్ముకున్నాడు. తన కోసం, ప్రజల కోసం తను త్యాగం చేశాడు తప్ప, వేరే ఎవరిని కూడా తన ద్వారా బాధ పెట్టలేదు. సో, అతను చేసిన పోరాటాలు గాని, యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా న్యాయమైనవి, ధర్మబద్ధమైన కారణాల కోసమే తప్ప, అదే విధంగా ఋషులు మరియు తన రాష్ట్రంలో ప్రజలు సమస్యలను సృష్టిస్తున్న వివిధ రాక్షసుల్ని చంపడం నుండి అంటే ముందు విశ్వామిత్రుడు యాగరక్షణకి తీసుకువచ్చి చంపడం, అక్కడి దగ్గర నుంచి కూడా రావణాసుడిని సంహరించడం వరకు కూడా చూసుకుంటే, తన జీవిత భాగస్వామిని బలవంతంగా అపహరించిన రావణాసుడిని చంపడం వరకు కూడా చూసుకుంటే, అకారణంగా ఎవరి మీద కూడా అతను దండెత్తలేదు. ఎవరి తప్పుల్ని వేలెత్తి చూపలేదు. తనకి అన్యాయం చేసినా సరే, ధర్మబద్ధంగా వారికి రాయబారం పంపి, వారు వినకపోతే ఇక గతి లేని పరిస్థితుల్లో మాత్రమే యుద్ధానికి దిగేవారు తప్ప, మరొక రకంగా అతను ప్రవర్తించలేదు. ఇక లగ్నము లేదా రాశి నుండి 10వ ఇల్లు కనుక చూసుకున్నట్లయితే, 2వ అధిపతి అయిన రవి భగవానుడు అక్కడ ఉచ్చులో ఉన్నారన్నమాట. దీనికి దేవత ఇంద్రుడు. ఇతను ఎల్లప్పుడూ కూడా విజేతగా ఉంటాడు. అధర్మ పరులపై జరిగే యుద్ధాల్లో శ్రీరాముడు తన శత్రువులందరినీ ఎప్పుడూ కూడా జయించారన్నమాట. సో, కుటుంబ స్థానాధిపతి రవి భగవానుడు కూడా 10వ ఇంట్లో, కుజుడి ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నారన్నమాట. అదే విధంగా శ్రీరాముని జన్మ నక్షత్రంలో సామ్రాట యోగాన్ని కలిగించే 5 శ్రేష్టమైన గ్రహాలు ఉన్నాయి. అతను నిజంగా ఉన్నత స్థాయి రాజు. అంటే రాజు అనే కన్నా చక్రవర్తి. అయితే రాముని జాతకంలో 3 మహాపురుష యోగాలు కూడా ఉన్నాయి. ఇది కూడా స్థానికుడిని మహాపురుషుణ్ణి చేస్తుందన్నమాట. రాముని జన్మ నక్షత్రం పునర్వసు. ఈ పునర్వసు నక్షత్రం తాలూకా
ఆకృతి లేదా గుర్తు లేదా సింబల్ ఎలా ఉంటుందంటే చిహ్నము విల్లు మరియు బాణాలు ఇవన్నమాట. అయితే శ్రీరామచంద్రుని జాతకంలో ప్రధాన సంఘటనలు కనుక మనం చూసినట్లయితే, ఒకటి రాజకుటుంబంలో జన్మించడము, అది కూడా సూర్యవంశీయుడై సూర్యదేశపు వంశానికి చెందినదైనటువంటి వ్యక్తిగా జన్మించడము. అదే విధంగా అతని భార్య తల్లి సీతమ్మ కూడా ఒక ఉన్నత రాజకుటుంబంలో జన్మించడము. మరియు ఆమె చాలా అందమైన మహిళ, ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తి అయి ఉండడము కూడా. అయితే దీనికి ఆస్ట్రాలజికల్ రిలేషన్ గనుక మనం చూసినట్లయితే, ఆరుడ లగ్నం పుట్టిన సమయంలో సమాజంలో స్థానిక వ్యక్తి యొక్క స్థితి మరియు ఇమేజ్ అంటే అతని తాలూకా గొప్పతనాన్ని చూపిస్తుందన్నమాట. శ్రీరాముడు తన జన్మరాశిలో అంటే మేషరాశిలో ఆరుడ లగ్నాన్ని కలిగి ఉన్నాడు. మేషరాశిని కుజుడు పరిపాలిస్తూ ఉంటారు. ఈ గ్రహం చాలా ఉన్నతమైన కుటుంబంలో అతని యొక్క జన్మని ధృవీకరిస్తుంది. మరియు సమాజంలో కూడా స్థానిక ఉన్నత స్థితిని కూడా కల్పిస్తుందన్నమాట. అదే విధంగా జైమిని ప్రకారంగా జీవిత భాగస్వామిని చూసేటప్పుడు ఉపపాద లగ్నం చూడటం అలవాటు. సో, ఆ విధంగా జీవిత భాగస్వామి యొక్క స్థితి ఉపపాద నుండి చూసినట్లయితే, వ్యక్తి యొక్క స్థితి ఆరుడ లగ్నం నుండి చూడబడుతుందన్నమాట. ఇవి 2 కూడా జైమిని మహర్షి ఉపదేశ సూత్రంలో ఉన్నాయన్నమాట. ఉపపాద ప్రభువు ఉన్నతంగా ఉంటే జీవిత భాగస్వామి ఉన్నత వర్గానికి లేదా ఉన్నత స్థితి నుంచి వచ్చిన వారు లేదా చెందినవారు అయి ఉంటారన్నమాట. అదే విధంగా ఉపపాద లేదా శుక్రుడు భార్యకు స్థిరకారకము శ్రేష్టమైనది కాబట్టి భార్య గొప్ప కుటుంబానికి చెందిన అయి ఉంటారన్నమాట. ఉపపాద నుండి రెండవ ఇల్లు లాభదాయకంగా ఉండి రెండవ అధిపతి ఉత్కృష్టంగా ఉంటే స్థానికుడు భార్య అందము మరియు సద్గుణాలతో కూడి ఉంటుంది. అంటే ఉపపాదం నుంచి 2 అంటే శుక్రుడు. శుక్రుడు ఇక్కడ ఈ జాతకానికి మళ్ళీ ఉచ్చులో ఉన్నారన్నమాట. అందువల్ల ఒక ఉన్నత స్థాయి వంశానికి చెందినటువంటి స్త్రీ, ఉన్నతమైన భావాలు, ఆదర్శాలు కలిగినటువంటి స్త్రీ ఆయనకి భార్యగా రావడం జరిగిందన్నమాట. అదే విధంగా మహర్షి పరాశరుడు మరియు జైమిని మహర్షి చెప్పిన షరతులన్నీ కూడా ఈ జాతకానికి వర్తిస్తాయన్నమాట. అంటే ఉపపాద లార్డు, లగ్న లార్డు, అంగారకుడు అంటే కుజుడు ఉచ్చులో ఉన్నారు మళ్ళీ. అదే విధంగా శుక్రుడు కూడా ఉచ్చులో ఉన్నారు. ఉపపాద లగ్నం నుండి రెండవ ఇంట్లో లాభదాయకమైన బుధుడు మరియు ఉపపాద లగ్నం నుండి రెండవ అధిపతి శుక్రుడు కూడా ఉన్నతంగా ఉన్నారన్నమాట. తల్లి సీతమ్మ చాలా అందమైన మరియు ధర్మం తెలిసిన వ్యక్తి అని, మరియు రావణుడు ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు అనడంలో కూడా సందేహం లేదన్నమాట. అయితే శ్రేష్టమైన సూర్యుడు ఆరుడ లగ్నంలో ఉన్నాడు కాబట్టి అతనికి రాజు యొక్క హోదాని ఇస్తాడు. అతను రాజు కుటుంబంలో జన్మించడము మరియు అతని కర్మలు ఆరుడ లగ్నంలో ఉన్న సూర్యుని కారణంగా అతని పేరు మరియు కీర్తిని కూడా పెంచే వ్యక్తి అయి ఉంటారన్నమాట. అదే విధంగా ఇంకొక ఉన్నతమైన గ్రహం చంద్రుని స్నేహితుడు ఆరుడ లగ్నంలో ఉంటే సమాజంలో స్థానికులకు చాలా ఉన్నత స్థితి మరియు చాలా సానుకూల చిత్రాల్ని ఇస్తుందన్నమాట. ఈ సందర్భంలో అతని ఆరుడ లగ్నానికి సంబంధించిన 2 గ్రహాల యోధుల తరగతి చెందిన క్షత్రియ అంటే కుజుడు మరియు సూర్యుడు వీళ్ళిద్దరూ కూడా అంటే ఇప్పుడు మనకైతే మిలిటరీ ఇవన్నీ ఎలా చెప్పుకుంటాం అప్పట్లో అవి క్షత్రియ వంశానికి సంబంధించినవి కాబట్టి ఆ విధంగా వ్యక్తీకరించబడి ప్రపంచంలోనే అతని చిత్రం గొప్ప యోధుడు, గొప్ప పాలకుడు మరియు ఆదర్శ రాజు. అదే విధంగా ఆరుడో లగ్నంలో ఉన్నతమైన సూర్యుడు రాజు హోదాను మరియు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ఆహ్, ప్రవర్తనని కూడా కలిగి ఉండడానికి అతను అవకాశాన్ని ఇస్తారన్నమాట. ఇకపోతే సీతా స్వయంవరంలో శివధనస్సు విల్లు విరగ్గొట్టడం మరియు సీతామాతతో సహా లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడం కారణాలు కనుక ఒకసారి చూసినట్లయితే, సీతా స్వయంవరంలో యువరాణి తన స్వేచ్ఛా సంకల్పం ప్రకారం భర్తను ఎన్నుకునే ఆచారం అన్నమాట. శివుడి ధనస్సును విల్లు విరగొట్టడం వరుడికి అర్హత. అయితే రాముడు శివధనస్సును ఒక సెకన్‌లోనే ఛేదించి, దానిలో పాల్గొన్న మిగతా వారందరూ కనీసం దాన్ని ఎత్తి పట్టుకొని, కనీసం దాన్ని కదపడానికి కూడా యోగ్యత లేని వారుగా ఉండి,
వారందరి ముందు కూడా శ్రీరామచంద్రమూర్తి తన యొక్క శక్తి పరాక్రమాల్ని నిరూపించుకున్నారనమాట. దీన్ని ఏ విధంగా మనం చూస్తాము అంటే, అన్ని ప్రేమ లేదా శారీరక భాగస్వామ్యాలు కూడా ఏ 7 నుంచి మనం చూస్తాము. దార్పద ద్వారా ప్రాతినిధ్యం. అదేవిధంగా వ్యక్తి యొక్క జీవితంలో స్థిరపడిన జీవిత భాగస్వామిని ఉపపాద లగ్నం నుంచి కూడా చూస్తామన్నమాట. ఆరుడ లగ్నము మరియు ఉపపాద లగ్నము మిగతా అన్ని ఆరుడాల కోసము ఏదైనా ఆరుడం నుండి 7వ ఇంటి వైపు దృష్టి పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఆరుడం నుండి 7వ ఇంట్లో ఉంచబడిన అన్ని గ్రహాలు ఆ ఆరుడ మార్గంలో అడ్డుపడతాయి, వ్యతిరేకిస్తాయి లేదా అడ్డంకులు సృష్టిస్తాయి. ఏదైనా ఆరుడం నుండి 7వ హౌస్ యొక్క అధిపతి అది బలంగా మరియు బాగా ఉంచబడి ఉంటే ఉన్నత సంకేతం, స్వంత గుర్తు ఇవన్నీ కూడా ఆరుడాన్ని పెంచి పోషించడంలో సహాయం చేస్తాయి. విరుద్ధమైన సందర్భంలో అది ఆరుడానికి అడ్డంకులు లేదా అడ్డంకులు సృష్టించడానికి, గ్రహాల ద్వారా ప్రాతినిధ్యం వహించడానికి సహజ ప్రాముఖ్యత లేదా స్థానికుల గ్రహం యొక్క నైసర్గిక కారకత్వాల ద్వారా కూడా అడ్డుకుంటారు. అంటే ఇక్కడ ఏమైంది, ఉపపాదం నుండి 7వ ఇంట్లో ఉంచబడిన గ్రహం, అలాగే ఉపపాద లగ్నం నుండి 7వ అధిపతి జీవిత భాగస్వామి యొక్క బంధువును సూచిస్తుంది మరియు స్థానికులను కాదు. నైసర్గిక కారకం ద్వారా సూచించబడిన ఇతర విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు అంటే బంధువులు కాకుండా ఇది అందరికీ కూడా సమానంగా ఉంటుందన్నమాట. ఆరుడ లగ్నానికి నియమాలు 7వ ఇంటి మీద దృష్టి పెట్టడం ఎలాగా అన్నది కనుక చూసినట్లయితే, ఆరుడ లగ్నం నుండి 7వ ఇంట్లో అనుకూల రాశిలో సొంత రాశి లేదా మూల త్రికోణ రాశి మొదలైనవి ఉంచబడితే అన్ని గ్రహాలు వ్యక్తి యొక్క స్థితిని పెంచడానికి సహాయపడతాయి. అవి వ్యక్తి విజయానికి దోహదం చేస్తాయి. వారు బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నట్లయితే బలహీన సంకేతము, శత్రు సంకేతము మొదలైనవి లేదా వ్యక్తికి చాలా వ్యతిరేకమైన సృష్టిస్తారు. అందువల్ల వ్యక్తి తన పని పూర్తి చేయడం, అతని సామాజిక స్థితిని పెంచుకోవడం కష్టమవుతుంది. ఇక్కడ సూర్యుడు, శని, కుజుడు, కేతువు మరియు రాహువు పాపగ్రహాలు వంటి బలహీనమైన సహజ దుష్టగ్రహాలు ఆరుడ లగ్నం పెరగడానికి గొప్ప అడ్డంకులు సృష్టిస్తాయి. శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు శుక్ల అష్టమి నుండి కృష్ణ సప్తమి వరకు మరియు బుధుడు దుష్ట ప్రభావానికి గురికానప్పుడు బలహీనమైన సహజ ప్రయోజనకరమైన సౌమ్య గ్రహాలుగా ఉంచబడతాయి అన్నమాట. అయితే శ్రీరాముని జన్మచార్ట్లో 10వ ఇంట్లో ఆరుడ లగ్నము, ఏ7 మరియు ఉపపాద లగ్నము అంటే 3 ఏ7 ఉపపాద లగ్నము, ఆరుడ లగ్నం ఇవన్నీ కూడా లగ్నత్తు లేదా చంద్రత్తు 10వ ఇంట్లో కలిగి ఉన్నారు. మరియు వారి నుండి 7వ ఇంట్లో అంటే ఇక్కడి నుంచి 7వ ఇల్లు తీసుకుంటే శుక్రుడు, ఇక్కడ శని భగవానుడు మళ్ళీ వృత్యక్షేత్రంలో ఉన్నారన్నమాట. సో పైన పేర్కొన్న నిబంధనలన్నిటి ప్రకారంగా కూడా ఉన్నతమైన శని అతని ఉపపాద లగ్నం అంటే వివాహం మరియు ఏ7 సన్నిహిత సంబంధం కోసం పెద్ద అడ్డంకులు లేదా సవాళ్లను సృష్టిస్తుందన్నమాట. అయితే అతని ఆరూఢం లగ్నం ఇవన్నిటిని కూడా విజయవంతంగా చేయడానికి సహాయం చేస్తుందన్నమాట. మహర్షి జైమిని గ్రంథ ఉపదేశంలో కూడా విల్లుకు శని నైసర్గిక కారకమని స్పష్టమైన సూచనని ఇవ్వడం జరిగిందనమాట. తల్లి సీతమ్మతో శ్రీరామచంద్రుని వివాహం కోసం అతని మార్గంలో ఒక పెద్ద సవాలు ఉంది మరియు అది చాలా బరువైనటువంటి శివధనస్సు అన్నమాట. ఈ శివధనస్సు విరిచి ఆ అడ్డంకిని తొలగించుకొని వధువు అయినటువంటి తల్లి సీతమ్మని కుటుంబీకులు శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తారన్నమాట. ఇది చాలా గొప్ప సవాల్ అన్నమాట. అదేవిధంగా శ్రీరాముని ఆరుడ లగ్నం చిత్రం కోసం శని చాలా అనుకూలంగా ప్రవర్తిస్తారు. కాబట్టి శ్రీరాముడు విల్లును 1 సెకండ్‌లోనే 2 ముక్కలుగా విరిచి అతని యొక్క గొప్ప శక్తి మరియు ఇతర పోటీదారులందరిపైన అపారమైనటువంటి బలాన్ని కలిగిన వాడుగా నిరూపించుకోవడం జరిగిందనమాట. ఇక విష్ణువు యొక్క 7వ అవతారంగా ప్రపంచానికి ప్రకటించిన మరియు శ్రీ పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా కర్మ ముగింపు, నిష్క్రమణ ఇవి కనుక ఒకసారి మనం చూసినట్లయితే, శ్రీరాముడు శివధనస్సును విల్లు విరిచినప్పుడు విష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు అక్కడే ఉంటారు ఆ వేడుకలోనే.
మరియు శ్రీరాముని తన విల్లు విష్ణువు అతనిది అందించి ఉపయోగించమని, మరియు తన మానవాతీత శక్తిని భగవంతునిగా నిరూపించుకోవడానికి బాణాన్ని ప్రయోగించమని సవాలు చేస్తాడు. రాముడిది ఆరుడ లగ్నం నుండి 7వ ఇంట్లో ఉన్న శని విల్లు మరియు బాణాన్ని సూచిస్తే ఈ పని చాలా సులభంగా చేయగలిగాడు. తద్వారా అతని స్థితిని సాధారణ యువరాజు నుండి విష్ణువు యొక్క 7వ అవతారానికి పెంచడానికి సహాయపడిందనమాట. శ్రీ పరశురాముని అహంకారాన్ని మరియు కోపాన్ని చంపడానికి శ్రీరాముడు బాణం విసిరాడు. అతని అంగీకారంతో విష్ణువు యొక్క 6వ అవతారంగా అప్పుడు పరశురాముడికి నిష్క్రమణ దొరుకుతుందన్నమాట. అయితే రాజ్యాధికారం మరియు ప్రమాణ స్వీకారం రేపు తెల్లవారితే ప్రమాణ స్వీకారం అనగా ఆయన అడవులకి పెళ్ళైన తర్వాత 14 ఏళ్ల పాటు అరణ్యవాసం ఉండటానికి గల కారణాలు కనుక చూసినట్లయితే ఏ తల్లి అయినా సరే తన కొడుకు రాజు కావాలి అని చెప్పి కోరుకోవడం సహజం అన్నమాట. అయితే శ్రీరాముని సవతి తల్లి ఆ విధంగా కోరుకోవడం వల్ల శ్రీరాముడు తమ్ముడు ఉండటం వల్ల వ్యతిరేకత వచ్చిందన్నమాట. ఆమె తనకున్న దశరథ మహారాజు ఇచ్చిన వరాల్ని ఉపయోగించుకొని బలవంతం చేసి చిన్న వయసులోనే భరతుణ్ణి తల్లి యొక్క దుష్టచర్య కారణంగా వేదన మరియు నిరాశ వీటన్నిటికీ దశరథుడు లోనయ్యి దశరథుడిని మహారాజుగా ప్రకటించి శ్రీరామచంద్ర ప్రభువుని అరణ్యాలకి వెళ్ళమని చెప్పడము, దానిని ఆయన మారు మాత్రమైన వ్యతిరేకత ప్రకటించకుండా దాన్ని ఆచరిస్తూ వనవాసానికి బయలుదేరడము ఇవన్నీ జరుగుతాయి. అయితే శ్రీరాముని రాజ్యము లేదా రాజ్యపదం A10 తీసుకుంటే లగ్నంలో ఉంటుంది అన్నమాట. ఇది జన్మచాట్లో శక్తివంతమైన చంద్రుడు మరియు బృహస్పతితో ఉంచబడింది. ఇది చాలా బలంగా మరియు ప్రసిద్ధి చెందింది. తమ్ముడు కుజుడి యొక్క కారక A10 నుండి 7వ స్థానంలో, అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే 7వ స్థానంలో A3 అన్నమాట అది ఉన్నాడు. రాజుగా అతని అధికారికంగా ఉంటాడు కాబట్టి కుజుడు అతని ఏటానికి విపరీతమైన వ్యతిరేకతను సృష్టించింది, లేదా పూర్తిగా అడ్డుకోవడం. ఈ రెండిట్లో ఏదో అతను అడ్డుకోలేదు, అతని తల్లి అడ్డుకోవడం ద్వారా అతనికి జరిగిందనమాట. అదేవిధంగా శ్రీరాముడు A8 పాద మరియు లేదా పరివర్తనతో సంబంధం కలిగి 12వ ఇంట్లో అతని జన్మచాట్లో బలహీనమైన కేతువు ఉన్నాడు. ప్రభువు తన మాతృభూమి విదేశం నుండి సుదూర ప్రదేశాలలో కూడా భయంకరమైన బాధలు కలిగి ఉండటాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా లగ్నం నుంచి వెనక ఇల్లు మనకి 12వ ఇల్లు వ్యయస్థానం కాబట్టి అందులో కనుక ఏదైనా పాపగ్రహాలు కేతువు కానీ, రవి కానీ, లేదా శని భగవానుడు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 12వ ఇల్లు పాడవడం ద్వారా అప్పట్లో ఆ రోజుల్లో అంటే త్రేతాయుగం రోజుల్లో ఆ వ్యక్తి పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే దాన్ని 12th హౌస్ కనుక మనకి స్పాయిల్ అయితే మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అవి కూడా చాలా గొప్పగా, అంటే అప్పట్లో దేశ బహిష్కరణ లేదా దూరంగా వెళ్ళడం అవన్నీ కూడా ఇప్పుడు సామాజిక కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ఇదంతా కూడా ఫారెన్ వెళ్ళడం చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం అన్నమాట. సో శ్రీరామచంద్ర ప్రభు జాతకంలో కూడా 12వ ఇంట్లో కేతువు మోక్షకారకుడు, మోక్ష స్థానంలో ఉన్నారు. అది మోక్షానికి వచ్చినప్పుడు మాట్లాడదాం. సో ప్రస్తుతానికి 12th హౌస్ ఇక్కడ పాడైంది కాబట్టి ఆయన పుట్టిన ఊరు నుంచి బయటికి వెళ్లి కొద్ది కాలం ఉండే సూచికాన్ని కేతువు ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అదే విధంగా భార్య మరియు మరో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు అడవిలో సంచరిస్తూ లేదా నివసిస్తూ నిరంతరం ఋషులకు సహాయం చేస్తూ రాక్షసులను సంహరించి మరో తమ్ముడు భరతుడిని సింహాసనంపై చెప్పులు పెట్టుకుని సింహాసనాన్ని పాలించడం జరిగిందన్నమాట. ఇది ఎందుకు జరిగింది అన్నది కనుక చూస్తే శ్రీరాముడు జాతక కుండలి లగ్నంలో 2 ప్రయోజనకరమైన గ్రహాలు కలిగి ఉన్నారు. ఇదేంటంటే స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ఉద్దేశాలు మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అయితే 4వ ఇంట్లో శని వంటి భయంకరమైన దుష్ప్రవర్తన అతని జీవితానికి చాలా దుఃఖాన్ని ఇచ్చిందనమాట. అదే విధంగా శని అంగారకుడు శత్రువు ఇల్లు మరియు ఆస్తి యొక్క కారకం మరియు రాముని ఇల్లు మరియు ఇతర సుఖాలను కూడా అతను దోచుకుంటాడనమాట. ఎందుకంటే ఇక్కడ శని ఇంట్లో కుజుడు ఉన్నాడనమాట. సో అక్కడ చూసుకున్నప్పుడు 4th హౌస్ లో శని ఉచ్చులో ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం ఆయనకి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా శ్రీరాముని జన్మ చార్ట్ లో సర్పయోగం కూడా ఉందన్నమాట. 3 చతుర్భుజాలలో 3 దుర్గుణాలు ఉన్నాయి. వివిధ పరిస్థితుల కారణంగా స్థానికుడు తన జీవితంలో హింసించబడతాడు.
తత్ఫలితంగా జీవితంలో బాధపడవలసి కూడా ఉంటుందన్నమాట. 3 చతుర్భుజాలు ఎలాగంటే శని నుంచి తీసుకుంటే 1, 2, 3, 4లో ఒక పాపగ్రహము. మళ్ళీ కుజుడి నుంచి 1, 2, 3, 4లో రవి ఇంకొక పాపగ్రహం. సో, ఆ విధంగా ఉండడం వల్ల 3 చతుర్భుజాలలో 3 దుర్గుణాలైనటువంటి గ్రహాలు అంటే శని, కుజుడు, రవి అక్కడ ఒకరికి ఒకరు అంటే శని నుంచి స్టార్ట్ చేస్తే ఒకరికి ఒకరు 4గో ఇంట్లో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడి అతను ఇబ్బంది పడడం జరిగింది. అయితే అదే విధంగా జాతకంలో యోగంలో ఉన్న 2 శుభగ్రహాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి ఖచ్చితంగా ఇదేం చేస్తుందంటే ఈ సర్పయోగం తాలూకా ప్రభావాలు ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు రద్దు చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకు అంటే గురుడు ఇక్కడ కుజుడిని 7వ దృష్టితో చూస్తున్నారు కాబట్టి. అదే విధంగా శని ఉన్న డిస్పోజిటర్ శుక్రుడిని కూడా 9వ యాస్పెక్ట్ తోటి గురుడు చూస్తున్నారు కాబట్టి ఆ సర్పయోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా అమలవ్వకుండా రద్దు అవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అయితే శని A10 రాజ్యాధికారం నుండి 7వ అధిపతిగా ఉన్నందున A10 ఇక్కడి నుంచి రాజ్యాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7 7వ అధిపతి శని రాజ్యాధిపతిగా ఉండడం వల్ల రాజ్యాన్ని ప్రపంచంలో వ్యక్తపరిచి అలాగే శని ఏఎల్ నుండి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సొంత స్థితి వృద్ధి చెందడంలో సహాయకారిగా ఉంటాడు. అతని తమ్ముడు అతను లేనప్పుడు శ్రీరాముని చెప్పుల సింహాసనంపై ఉంచాడు మరియు అతను 14 సంవత్సరాల అడవుల్లో ఉన్న సమయం అతని ప్రతినిధిగా పాలించాడు. అతని రాజ్యాన్ని లేదా రాజ్యపాద ఏటను వ్యక్తపరిచే 2 గ్రహాలు లగ్నంలో చంద్రుడు మరియు బృహస్పతి. ఈ యొక్క 12వ ఇల్లు మరియు A8 బాధ, 10వ ఇల్లు AL స్వంత చిత్రం ఇవన్నీ కూడా కలిపి 3వ హెచ్చు వద్ద ఆరోడం తాలూకా దాని తాలూకా ప్రభావం లేదు కాబట్టి చిన్న తోబుట్టువులు చూపిస్తుందన్నమాట. ఈ కారణాలన్నిటి ద్వారా చూస్తే శక్తివంతము మరియు కుజుడు యోగకారక గ్రహం అవ్వడం వల్ల ఈ లగ్నానికి చతుర్భుజం మరియు త్రికోణాలను కలిగి ఉన్నాడు కాబట్టి చివరకు అయోధ్యలో అతను లేనప్పుడు కూడా ఆయన పేరు మీదుగా పాలన జరిగిందనమాట. శ్రీరాముడు తన జన్మ చాట్లో 10వ ఇంట్లో సూర్యుని కలిగి ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి రాజయోగాలు ఉన్నాయి. చాట్లోని రాజయోగాల నాణ్యత మరియు డిగ్రీల యొక్క బలం కనిపిస్తుంది. ఇది 10వ ఇంట్లో ఉన్నందువల్ల ఇది జీవిత ప్రారంభంలోనే ఈ యోగాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయన్నమాట. అలాగే చంద్రుడు చాట్లో చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా రాజయోగాల జీవనోపాధికి అవసరం అవుతుందన్నమాట. అతని జీవితం చాలా ప్రారంభంలోనే రాజయ్యాడు మరియు ఒకసారి తప్ప జీవితం అంతా ఎటువంటి వ్యతిరేకత లేకుండానే కొనసాగాడు. అంటే తల్లి ఒక్కసారి అడ్డుకుంది. ఇంక తర్వాత నుంచి ఆయన చాలా కొన్ని వేల సంవత్సరాలు పాలించారని చెప్పి మనం రామాయణంలో చదువుకోవడం జరిగింది. ఆ విధంగా అతను వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధికారికంగా పట్టాభిషిక్తుడు అయ్యారు. అయితే తల్లి సీతమ్మని రావణుడు అపహరించడము, బలవంతంగా అపహరించడం ద్వారా అతను చేసిన అధర్మము మరియు అనైతిక చర్య కారణంగా రావణుడిపై శ్రీరాముడు యుద్ధం ప్రకటించాడు. అది ఎందుకు జరిగింది? మళ్ళీ అతను అయోధ్యకు సీతమ్మ తల్లిని ఏ విధంగా తీసుకెళ్లారు అన్నది కనుక ఒకసారి చూస్తే 6వ అధిపతి లగ్నంలో ఉన్నప్పుడు స్థానికుడు తన భార్యను వేరొకరితో కోల్పోతాడు. అంటే షష్టాధిపతి గురుడు లగ్నంలో ఉండడం వల్ల స్థానికుడు తన భార్యను వేరొకరితో కోల్పోతాడు అని చెప్పి డాక్టర్ బివి రామన్ గారు ఒక నోట్ అయితే చేయడం జరిగింది. అయితే దీనికి ఒక వివరణ ఏంటంటే 6వ స్థానం శత్రుగృహము మరియు వివాహాన్ని కోల్పోవడం లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండడం కాబట్టి ఆ గ్రహం లగ్నంలో ఉంటే ఈ పరిస్థితి స్థానికునికి వస్తుందన్నమాట. అంటే 6th మనకి లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు అవి ఇప్పుడు చూసుకుంటాం కాబట్టి సో దాని ప్రకారంగా అది వస్తుందన్నమాట. అదే విధంగా లగ్నం ఇంకా శత్రుత్వం యొక్క 6వ ఇంటి నుండి లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడన్నమాట. అక్కడి నుంచి తీసుకుంటే 6వ ఇంటి నుంచి తీసుకుంటే లగ్నం అష్టమం అయిందన్నమాట. శత్రువుడు స్థానికుడిని హింసించడానికి చాలా కష్టపడతాడని చెప్పి సూచిస్తుందన్నమాట. అదే విధంగా లగ్నము 7వ ఇంటికి భర్త లేదా వ్యక్తికి సంబంధించిన మార్గస్థానం కాబట్టి శత్రువు స్థానికుడిని హింసించి అతని వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తాడన్నమాట. అదే విధంగా ఈ సందర్భంలో A6 శత్రువు యొక్క స్పష్టమైన అభివ్యక్తి లగ్నానికి 8వ ఇంట్లో ఉంది. 8వ ఇల్లు వివాహాన్ని నాశనం చేసే ఇల్లు లేదా వివాహం కోసం
హంతకుడు లేదా మారకుడు 2వ మరియు 7వ ఏదైనా ఇంటి నుండి మారక గ్రహాలు ఈ ప్రత్యేక సందర్భంలో శత్రుత్వం యొక్క అభివృద్ధి వ్యక్తికి కోసం జీవిత భాగస్వామి సంబంధాన్ని నాశనం చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సెవెంత్ హౌస్ లార్డ్ సిక్స్త్ లో ఉన్న, ఎయిత్ లో ఉన్నా కూడా అతను యొక్క భార్య లేదా ఆమె యొక్క భర్త విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా ఇక్కడ బృహస్పతి కూడా 9వ అధిపతి మరియు లగ్నాధిపతి చంద్రునితో ఉంచబడడం వల్ల అదృష్టము మరియు అతని ఆదర్శాల కారణంగా స్థానికులు అదృష్టవంతులుగా మార్చి 10వ ఇంట్లో దిగ్బల సూర్యుడు అంటే ఇంద్రుడు రూపంలో ఉండడం వల్ల అతను అపజయాన్ని పొందలేదన్నమాట. అంతేకాకుండా శుక్రుడు కర్కాటక లగ్నానికి బాధకారకుడు మరియు చార్ట్‌లో ఉన్నత స్థానంలో ఉన్నాడు. కదిలే రాశికి 11వ ఇల్లు బాధక స్థానం స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుందని జాతక పారిజాతంలో ఉన్నదన్నమాట. ఇకపోతే ఒక చాకలివాడు ఆరోపణల కారణంగా తల్లి సీతతో విడిపోవడం, తల్లి సీత తన భర్త అనుమతి లేకుండా చాలా రోజులు మరొక వ్యక్తి రావణాసురుడి దగ్గర ఉండిపోవడం, అందుకే నైతిక కారణాలతో విడిచిపెట్టాలి. ఆమె పవిత్రమైనది కాదు అని శ్రీరాముని తీర్పు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అతను ప్రవర్తించాడే తప్ప, సీతామాత ఎటువంటిదో ఆయనకి తెలియకైతే మాత్రం కాదనమాట. అయితే అదెందుకు జరిగింది అన్నది చూస్తే, శ్రీరాముడు జన్మ చార్ట్‌లో బ్రాహ్మణ లేదా గురువును సూచిస్తూ బృహస్పతిగా బ్రాహ్మణ శాపం సర్ప కలిగి ఉన్నాడనమాట. మరియు శని మరియు అంగారక గ్రహాల ద్వారా గ్రహ దృష్టి కూడా చూడబడ్డాడు. అంటే ఇక్కడి నుంచి శని 9వ యాస్పెక్ట్ తోటి, కుజుడు 7వ యాస్పెక్ట్ తోటి కూడా చూడడం వల్ల ఆ శాపం ఇచ్చిన బ్రాహ్మణుడు దేవఋషి నారదుడు విష్ణువు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోనందున అతను చాలా కోపంగా కుజుడు మరియు చాలా బాధపడ్డాడు శని. కాబట్టి అతను తన ప్రియమైన వ్యక్తి కోసం ఎలా బాధపడ్డాడో అదే విధంగా విష్ణువు తన ప్రియమైన జీవిత భాగస్వామి కోసం ఒక మానవ జీవితంలో బాధపడతాడు అని అతనికి శాపం ఇవ్వడం జరిగిందనమాట నారదుడు. అందుకు ఆ కారణం చేత ఇది జరిగిందనమాట. అయితే ఇక్కడ శని సామాన్యుడు, సేవకుడు, కార్మిక వర్గము లేదా శుభ్రపరచడం మరియు కడగడం వంటి ఉద్యోగాలు చేసే వ్యక్తి. అంటే సాటర్న్ క్లాస్ 4 ఎంప్లాయీస్ కింద మనం చెప్పుకుంటాం కాబట్టి, సో వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క ఆహ్, జీవితానికి అడ్డుపడడం అన్నటువంటిది జరిగిందనమాట. అదే విధంగా శ్రీరాముని జన్మ నక్షత్రంలో ఆరుడ లగ్నానికి 7వ అధిపతి శుక్రుడు కాబట్టి అతడు 3 ఆరుడాలు అంటే ఏఎల్, ఏ7, యూఎల్ అనే ఈ 3 ఆరుడాలు పెంచడానికి అవసరమైనవన్నీ చేస్తాడు. అలాగే శుక్రుడు 3 ఆరుడాల్లో 2వ అధిపతి కాబట్టి అతను శ్రీరాముని ప్రతిమను మరియు వారి వివాహాన్ని నిలబెట్టుకుంటారు. శుక్రుడు అంటే భార్యకి సంబంధించి ఒక సహజ సంకేతం కాబట్టి భార్య 3 ఆరుడాలను అన్ని మేలు చేస్తుందన్నమాట. అంతేకాక గ్రహం ఉన్నతమైనది కాబట్టి అతని కోసం భార్య సంతోషంగా తనను తాను త్యాగం చేస్తుంది. శ్రీరాముని ఆరుడ లగ్నం నుండి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అని కూడా చెప్పవచ్చు. భగవాన్ శ్రీరాముడు తన జీవిత భాగస్వామిని విడిచిపెట్టడం వలన న్యాయమైన మరియు నిష్పాక్షికమైన రాజుగా అతని యొక్క గౌరవం సమాజంలో పెరిగిందన్నమాట. అయితే అదే సమయంలో శని ఏ10 రాజ్యాధికారం నుండి ఏడో ఇల్లు పెంచాడు కాబట్టి అది అతని రాజరికానికి ఆదర్శవంతమైనటువంటి పాలకుడిగా మరింత ప్రకాశింపజేసిందనమాట. ఇకపోతే జీవితమంతా ఈ విభజన కారణంగా గొప్ప బాధ, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయము, తన భార్య యొక్క ప్రతిమతో తన మతపరమైన విధులు, యాగాలు ఇవన్నిటిని కూడా కొనసాగించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వ్యక్తి యొక్క పవిత్రత మరియు అతని హృదయం 4వ ఇంటి నుండి కనిపిస్తుంది. 4వ అధిపతి శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నతంగా ఉన్నాడు. అతని ఆనందాన్ని నేరుగా ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించడానికి లింక్ చేస్తాడనమాట. సో చట్ట ప్రకారం సరైనది చేయడంలో సంతోషంగా ఉండడం వల్ల అలాంటి వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఈ స్థానం శ్రీరాముడికి చాలా పవిత్రమైన మరియు సద్గుణ వ్యక్తిగా చేస్తుంది. అంతేకాకుండా ఉన్నతమైన సూర్యుడు 3వ ఆరుడం ఏఎల్, ఏ7, యూఎల్‌లో ఉపపాద లగ్నాల్లో ఉన్నాడు కాబట్టి వాటిని విడదీయరానిటువంటి వాడిగా తయారు చేసి ఉంచుతాడనమాట. శ్రీరాముడు సూర్యుడు పాలించబడే నవమి తిథి నాడు జన్మించాడని అతని జన్మ చార్ట్ చెబుతోంది. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న సంబంధాల నాణ్యతను చూడటానికి తిథి స్వామిని కూడా విశ్లేషిస్తారు. ఇది పంచాంగ మూలం. తిథి భావోద్వేగాలు, భావాలు మరియు సంబంధాలతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇది నిర్వచనం ప్రకారంగా జలతత్వ
రాశిలో అంటే జలరాశి అంటే కర్కాటకము, వృచ్చికము మరియు మీనం. తిథి అధిపతి యొక్క స్థానం ఉత్తమం. అగ్ని సంకేతాలు లేదా అగ్ని తత్వ సంకేతాలు. దాని స్థానం చెడుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అగ్ని మరియు జల సంబంధాలు ఇద్దరూ కూడా శత్రువులు. అగ్ని నీటిని కాల్చేస్తుంది. కాబట్టి జీవితంలో సంబంధాలు చనిపోతాయి. అలాగే ఉన్నతమైన సూర్యుడు సంబంధానికి చాలా ఆదర్శ బంధాన్ని తీసుకొస్తాడు. సీతమ్మ తల్లి పూర్తి పవిత్రురాలు మరియు పవిత్రమైనది అని తెలిసినప్పటికీ కూడా శ్రీరాముడు ఆమెను విడిచిపెట్టాడు అంటే బహుశా అప్పటి ఆ కాలపు సమాజ కట్టుబాట్లకు విలువనిచ్చే తప్ప కానీ ఆమె తప్పు చేసింది అనే భావనతోటైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కాదనమాట. ఇది జైమిని పరంగా, పరాశరుడు పరంగా వారిచ్చిన యోగాల నుంచి శ్రీరామచంద్రుని జాతకాన్ని విశ్లేషిస్తే వచ్చిన వివరణ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చెప్పుకోవాల్సింది, నేను ఈ జాతకంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక గ్రహం కనుక ఉచ్చ స్థానంలో ఉంటే దాని తాలూకా మూల త్రికోణ హౌస్ పాడవుతుంది అన్నది మనకి శాస్త్రంలో ఉందన్నమాట. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ జాతకంలో 5 గ్రహాలు అంటే రవి, రవి సెకండ్ లార్డ్, తర్వాత తీసుకుంటే శని 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెవెంత్ అండ్ ఎయిత్, తర్వాత కుజుడు 5th అండ్ 10th, శుక్రుడు 4th అండ్ 11th, గురుడు 6th అండ్ 9th. సో రవి, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు, గురుడు ఈ 5 గ్రహాలు కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క జాతకంలో ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి. సో ఇవి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు వీటి తాలూకా మూల త్రికోణాలు అంటే ఇక్కడ సింహం సెకండ్ హౌస్, అదేవిధంగా శని అయినప్పుడు కుజుడికి మూల త్రికోణమైనటువంటి 10వ ఇల్లు అయినటువంటి మేషము, అదేవిధంగా శుక్రునికి మూల త్రికోణమైనటువంటి 4వ ఇల్లు కన్య, అదేవిధంగా గురుడికి మూల త్రికోణమైనటువంటి 6వ ఇల్లు ధనస్సు. ఇవి అంటే ఒక గ్రహము ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దాని తాలూకా మూల త్రికోణం పాడవుతుంది అని చెప్పి మనకి చదువుకున్నాం కాబట్టి, సో దీని నుంచి మనం విశ్లేషణ చేసినట్లు కనుక అయితే చూస్తే లగ్నత్తు కర్కాటక లగ్నం కాబట్టి చంద్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి, సో ఆయన నుంచి ఆయన తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా ఫలిస్తారు. ఇకపోతే రవి 2వ అధిపతిగా ఉచ్చులో ఉన్నారు కాబట్టి సింహం ఇది తీసుకున్నప్పుడు సెకండ్ హౌస్ రిలేటెడ్ టు వాక్కు, కుటుంబము, ఆస్తి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, సో ఈ హౌస్ పాడవడం వల్ల ఏంటయిందంటే ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడటం కానీ కోపగించుకోవడం కానీ ఇవన్నీ జరగకపోవడం, అదేవిధంగా ఎంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా అది అనుభవించడానికి వీలు లేకుండా పర్ణశాలలోని వాటిల్లోని నారచీరలు అవి కట్టుకుంటూ సాధారణమైనటువంటి జీవితం గడపడానికి, అదేవిధంగా కుటుంబ స్థానం కాబట్టి కుటుంబం నుంచి అన్ని రకాలుగా అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, భార్య నుంచి కానీ, పిల్లల నుంచి కానీ దూరంగా ఉండేందుకు కూడా ఆ మూల త్రికోణ హౌస్ పాడవడం వల్ల అలా జరిగింది అని చెప్పి నా యొక్క విశ్లేషణ. దాని తర్వాత 3వ ఇల్లు తీసుకుంటే బుధుడు, ఇది పరాక్రమానికి దానికి సంబంధించి అన్నదమ్ములు వాటికి సంబంధించి కాబట్టి ఈ హౌస్ ఎందుకు బాగుంది అంటే అన్నదమ్ములు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే అతనంటే అభిమానం. ఎందుకంటే 3వ ఇల్లు బుధుడు బాగానే ఉన్నారు, ఎక్కడ కూడా ఎగ్జాల్టెడ్ అవ్వలేదు కాబట్టి, సో ఆ థర్డ్ హౌస్ అన్నది పౌరుష పరాక్రమాలకు సంబంధించి అన్నదమ్ములు అక్క చెల్లెలకి సంబంధించిన హౌస్ కాబట్టి
ఆ పరాక్రమం ఎక్కడ ప్రదర్శించాలో దానికి ఉపయోగపడింది. అదే విధంగా అన్నదమ్ములు ఇతనికి అనుకూలంగా ఉండడానికి కూడా ఉపయోగపడిందనమాట. సో, దాని తర్వాత నాలుగో ఇల్లు కనుక తీసుకున్నట్లయితే శుక్రుడు. శుక్రుడు ఇక్కడ నాలుగో ఇంటికి, 11 ఇంటికి అధిపతనమాట. ఈయన ఎగ్జాల్టెడ్‌లో ఉన్నారు. సో, నాలుగో ఇల్లు మాతృస్థానము, అదే విధంగా ఆస్తులు, అంతస్తులు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా మనం నాలుగో ఇంటి నుంచి చూస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఈ నాలుగో ఇంటి అధిపతి అక్కడ ఉచ్చులో ఉన్నారో, ఈ హౌస్ కూడా పాడైంది కాబట్టి, తల్లి దగ్గర నుంచి ముఖ్యంగా అంటే ఆవిడ సొంత తల్లి కాకపోయినా, సవతి తల్లి దగ్గర నుంచి వ్యతిరేకత, అదే విధంగా ఎంత అనుభవించడానికి ఆస్తి ఉన్నా కూడా ఉపయోగం లేకుండా, చక్రవర్తి అయినప్పటికీ కూడా సాదాసీదాగా అడవుల్లోని, అరణ్యాల్లోని కింద పడుకోవడం ఇటువంటివన్నీ చేయడానికి, అదే విధంగా అతని యొక్క జీవితకాలం అంతా కూడా ప్రయాణాలు చేయడానికి, ఈ రకంగా అది దోహదపడిందనమాట. ఇకపోతే ఐదో ఇల్లు తీసుకుంటే కుజుడనమాట. ఐదో ఇల్లు కుజుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్‌లో ఉన్నారు కాబట్టి, ఐదో ఇల్లు సంతానము, పూర్వపుణ్య ఫలము. ఈ పూర్వపుణ్య ఫలము, సంతానము కూడా ఈ పర్టిక్యులర్ అవతారంలో శ్రీరామచంద్ర ప్రభువుని కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే పూర్వజన్మ తాలూకా ఏది కూడా ఆయనకి కలిసి రాకపోవడం కానీ, అదే విధంగా పిల్లలు పుట్టే సమయానికి ఆయన దగ్గర లేకపోవడము, అదే విధంగా వారు కొంతకాలం పెరిగేంత వరకు కూడా వీరి దగ్గర లేకపోవడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఎగ్జాల్టేషన్ అవ్వడం వల్ల మూల త్రికోణ అయినటువంటి ఇది ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి శుక్రుడు కాదు కుజుడు అవ్వడం వల్ల అది ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆరవ ఇల్లు రోగ రుణ శత్రు. ఇది ధనుసు రాశి అవ్వడం వల్ల ఇక్కడ కూడా గురుడు కర్కాటకంలో ఎగ్జాల్టేషన్‌లో ఉండడం వల్ల ఆ రోగ రుణ శత్రువు అన్నది కూడా యాక్చువల్‌గా అయితే ఉండకూడదు. బట్ ఇక్కడ ఎగ్జాల్టేషన్ అయ్యి ఆ మూల త్రికోణం పోవడం వల్ల ఇతనికి శత్రువులు అంటే పెద్దగా లేరు కానీ, ఉన్న ఒక్క శత్రువు అంటే ఈయన శత్రువుగా భావించలేదు కానీ, రావణాసుడు ఇతన్ని శత్రువుగా భావించాడు కాబట్టి యుద్ధం చేయాల్సొచ్చింది. సో, ఆ విధంగా ఆ హౌస్ కూడా పాడవడానికి అవకాశం ఉందన్నమాట. ఇకపోతే ఏడవ ఇల్లు తీసుకుంటే శని, ఏడవ ఇంట్లో ఉచ్చ కుజుడు, అదే విధంగా ఏడవ అధిపతి శని ఎగ్జాల్టేషన్ అవ్వడము. అంటే వివాహం అయినప్పటికీ కూడా, వివాహ సంసారంలో అతను ఎదుర్కోవాల్సిన బాధలు కానీ, సీతమ్మ తల్లిని విడిచి దూరంగా ఉండడం కానీ హ్మ్. సుఖాలు లేకుండా మహారాజు, చక్రవర్తి అయినప్పటికీ కూడా అవేవి కూడా అతనికి అందకుండా ఉండడానికి కూడా ఈ సెవెంత్ లార్డ్ ఎగ్జాల్టేషన్ అవ్వడము, అదే విధంగా కుజుడు ఎగ్జాల్టెడ్ అయ్యి సెవెంత్‌లో ఉండడము. ఈ రెండిటి కారణంగా కూడా ఇది జరిగింది అని చెప్పి మనం భావించవచ్చు. తర్వాత తీసుకుంటే ఎనిమిదవ ఇల్లు ఇది కూడా శని అధిపతి అయినప్పటికీ అది మూల త్రికోణం కాకపోవడం వల్ల ఆయుర్దాయం విషయంగా చూసుకుంటే అతను చాలా ఆరోగ్యంగాను మరియు ఎక్కువ ఆయుష్‌తో కలిగి. ఎందుకంటే శని ఆయుష్ కారకుడు. అష్టమ శని ఆయుష్ కారకుడు. అష్టమ గురుడు ఆయుష్షాన్ని తీస్తాడు కాబట్టి, ఇక్కడ అష్టమ శని కాబట్టి, అష్టమాధిపతి శని కాబట్టి, ఇతనికి ఆరోగ్యం విషయంలో కానీ, ఆయుష్ విషయంలో కానీ, ముఖ్యంగా అక్కడ కలిసి వచ్చాడనమాట. తర్వాత తొమ్మిదో స్థానం గనక తీసుకున్నట్లయితే, అది గురుడు అధిపతి. గురుడు అక్కడ ఉచ్చులో ఉన్నాడు. అదే విధంగా శుక్రుడు కూడా అక్కడ ఉచ్చులో ఉండడం వల్ల 9 భాగ్యం కాబట్టి అతనికి తల్లిదండ్రుల పరంగా కానీ, బిడ్డల పరంగా కానీ, లేదా భార్య పరంగా కానీ, లేదా ప్రజల నుంచి కానీ రావాల్సినటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఇతను వాళ్ళకు ఉపయోగపడ్డారే తప్ప గాని, వారెవరు కూడా ఈయనకి చేసిన సందర్భం అయితే లేదు. అయితే ఒక్క విషయం, ఇప్పుడు వానరులు వాళ్ళు హెల్ప్ చేశారు. అదంతా కూడా పక్క రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళు చేశారు. అది అక్కడి వరకు ఆ హౌస్ మనం అలాగా చూసుకోవచ్చు. ఇకపోతే పదో ఇల్లు తీసుకుంటే మేషం. మేషాధిపతి కుజుడు మళ్ళీ ఉచ్చులో ఉన్నారు. దట్టు అక్కడ ద్వితీయాధిపతి రవి కూడా ఉచ్చులో ఉన్నారు. పదో ఇల్లు ప్రొఫెషన్‌కి సంబంధించి అంటే రాజ్యాధికారానికి సంబంధించి, లేదా రాజ్యానికి సంబంధించి, రాజ్య పాలనకి సంబంధించి. అంటే దశరథ మహారాజు చక్రవర్తి, దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా శ్రీరామచంద్రమూర్తి కూడా చక్రవర్తే. అయినప్పటికీ కూడా ఒక్క రాత్రి తేడాలో ఆయన రాజ్యాన్ని కోల్పోవలసొచ్చింది. కేవలం తండ్రికి ఇచ్చిన తండ్రి కోరిన ఒక కోరిక వల్ల తండ్రిని తల్లి కోరిన ఒక కోరిక వల్ల అంత చక్రవర్తి కూడా ఇంక తెల్లవారితే పట్టాభిషిక్తుడవుతారు అన్న సమయంలో
వెంటనే ఆయన్ని పిలిచి, "నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి. నీకు రాజ్యాధికారం ఇవ్వట్లేదు" అని చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయారు కాబట్టి, అక్కడ మేషము కుజుడు తాలూకా మూల త్రికోణం కాబట్టి, కుజుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్‌లో ఉన్నాడు కాబట్టి, గ్రహం ఉచ్చులో ఉన్నప్పుడు మూల త్రికోణం పాడవుతుంది అని మనకు చెప్తున్నాం కాబట్టి, ఆ విధంగా జరిగింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే 11వ స్థానం శుక్రుడు. ఆయన కూడా మీనంలో ఉచ్చులో ఉన్నప్పటికీ అది మూల త్రికోణం కాకపోవడం వల్ల ఆయనకి ఏదైతే భాగ్యం ఉందో, ఆ స్థానం ఆయనకి కొంచెం అంటే ఎన్ని కోల్పోతున్నప్పటికీ కూడా ఏదో రూపంలో ఎవరో ఒకరొచ్చి ఆయనకి సాయం చేసి, ఆయనకి ఆ భాగ్యాన్ని ప్రసాదించడం జరిగిందన్నమాట. ఇకపోతే 12వది మోక్షస్థానం. మోక్షస్థానాధిపతి బుధుడు 11 ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అక్కడ మోక్షస్థానానికి కేతువు ఒక రకంగా మోక్షస్థానానికి అర్హుడు, కారకుడు కాబట్టి ఆయన కూడా అక్కడ స్థితి చెంది ఉన్నారు కాబట్టి, 12వ ఇల్లు ఒకటి ఈయనకి శుభ్రంగా ఉండి మోక్షాన్ని ఏదైతే ఆయన ఈ మానవుడిగా పుట్టి ఏదైతే ఇదంతా చేశారో, దీనికి సంబంధించి ఆయన మళ్ళీ ఈ అవతారాన్ని చాలించి మీదకి వెళ్ళడానికి అంటే వెళ్ళే సందర్భంలో కూడా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా మోక్ష స్థానం కూడా శుభ్రంగా, సుఖంగా వెళ్ళడం జరిగిందనమాట. ఓవరాల్‌గా తీసుకుంటే మొత్తం 12 హౌసుల్లో 5 గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి కాబట్టి అవి 5 గ్రహాలు ఉన్న స్థానాలు ప్లస్ 5 మూల త్రికోణాలు 10 స్థానాలు పోతే ఇంక శ్రీరామచంద్రుడికి మిగిలింది ఏంట్రా అంటే లగ్నము, అదే విధంగా మోక్ష స్థానం అయినటువంటి 12 ఈ 2 హౌసులే బాగున్నాయన్నమాట. సో, ఈ విధంగా ఈరోజు ఆ శ్రీరామచంద్రుని దయతోటి ఆయన యొక్క జాతకాన్ని విశ్లేషణ చేయడం అన్నది జరిగింది. ఒకవేళ ఇందులో నేనేదైనా తప్పుగా మాట్లాడినా, లేదా నా విశ్లేషణలో ఏదైనా దోషమున్నా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువుతో సహా వీక్షకులందరూ కూడా మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 400 సంవత్సరాలు నడి రోడ్డు మీద నిజంగా చెప్తుంటే కళ్ళం బట్టి నీళ్లొస్తున్నాయి. ఒక చిన్న కుటీరంలో ఉండి నిజంగా ఈ విషయంలో మాత్రం మోడీ గారికి, అమిత్ షా గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి, అదే విధంగా సుప్రీం కోర్ట్‌లో వాదించిన లాయర్ గారికి, అదే విధంగా అసలు రామాయణం జరిగిందా అని అడిగినప్పుడు కళ్ళు లేకపోయినా సరే ఆయన శాస్త్రీయంగా రామాయణాన్ని వాల్మీకి రచించిన రామాయణాన్ని చదివి, ఆ గుర్తులతో ప్రెజెంట్ ఉన్న గుర్తుల్ని పోల్చి, యెస్ ఇక్కడ రాముడు పుట్టాడు. ఇది రాముడు భూమే అని చెప్పి వాదించి న్యాయపరంగా ఆయన స్థానాన్ని ఆయన దక్కించుకొని, ఈరోజు ఒక విశాలవంతమైన భవనంలోకి ఆయన మొన్న జనవరి నెలలో ప్రవేశించి మొట్టమొదటి అంటే ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి శ్రీరామనవమి కాబట్టి ఇది మనతో పాటు మిగిలిన జనాలకి, మిగిలిన మన దేశంతో పాటు మిగిలిన దేశాలకి అందరికీ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కృప, కరుణ, కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నెల 23న హనుమంతుల వారి పుట్టినరోజు ఉంది కాబట్టి, ఆ రోజు కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించి, ఏవైనా మీ కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ, జై శ్రీరామచంద్ర ప్రభువుకి జై. thank you